ఇన్‌హేలర్ కాకుండా మనకి రెగ్యులర్ మెడిసిన్స్ తీసుకోవటం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఇన్హేలర్ అనేది ఎట్లా అంటే ఒక టాబ్లెట్‌ని తీసుకొని ఒక 50 పీసెస్ చేసి ఒక పీస్ తీసుకున్నట్టు. ఎక్కడికైతే ప్రాబ్లమ్ ఉందో అక్కడికి పంపిస్తున్నట్టు. అంటే లంగ్‌లో ఉంది ప్రాబ్లమ్. సో, లంగ్‌కి వెళ్తుంది డైరెక్ట్ మెడిసిన్. అది కూడా దాంట్లో 30-40% వెళ్తది. చాలా వరకు మౌత్‌లో డిపాజిట్ అవుతది. థ్రోట్‌లో డిపాజిట్ అవుతది. సో, ఇట్లా ఎగ్జాంపుల్ మనం ఏంటంటే మనకి ఇక్కడ దెబ్బ తగిలింది లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. మనం ఆయింట్‌మెంట్ పెట్టుకుంటామా? టాబ్లెట్ ఏసుకుంటామా? ఆయింట్‌మెంట్ పెట్టుకుంటాం. అలానే లంగ్స్‌లో ప్రాబ్లమ్ ఉంది. సో, లంగ్‌కే డైరెక్ట్ మెడిసిన్ పంపిస్తే అయిపోతది కదా! అండ్ కరెక్ట్ డోస్ వాడితే అది బ్లడ్‌లోకి పెద్దగా అబ్సార్బ్ అవ్వదు. వెరీ, వెరీ మినిమల్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ లెస్. ఓకే. బట్ నువ్వు అదే చెప్పి ఎక్కువ డోస్ వాడితే కూడా ప్రాబ్లమే. సో, ఏ ఇన్హేలర్ వాడాలి, ఎలా వాడాలి, ఎంత వాడాలి అనేది కరెక్ట్‌గా తెలిస్తేనే ఆ పేషెంట్ ఆస్మా కంట్రోల్ అవుతది. ఏది పడితే అది వాడితే కంట్రోల్ అవ్వదు. సో, ఇది కూడా అంతే. క్రీమ్స్ చాలామంది బయట టకటక తీసుకొని వాడతారు ఫార్మసీలో. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న పేషెంట్స్ ఎంతకి వాడినా తగ్గదు. అట్లని చెప్పి క్రీమ్ పని చేయట్లేదు లేదా అడిక్ట్ అయినామని కాదు. అసలు నువ్వు వాడే క్రీమే కరెక్ట్ కాదు. ఓకే. యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ ప్రాపర్ డెర్మటాలజిస్ట్. చాలామంది వెళ్ళేసి కొన్ని బ్రాండ్స్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ తీసుకొని వాడేస్తుంటారు దురదొస్తుందని. అట్లా కాదు. అసలు ఏంటి కారణం తెలుసుకోవడానికి ఒక డెర్మటాలజిస్ట్ విల్ టెల్ యూ. స్కిన్ డాక్టర్ చూస్తారు కదా! సో, బట్ అది ఆ స్టెప్ తీసుకోరు. వెన్ యూ బైపాస్ దిస్ స్టెప్ యూ విల్ యూజ్ ఫర్ మంత్స్ ఆర్ ఇయర్స్ టుగెదర్. ఓకే. కరెక్ట్‌గా పర్టిక్యులర్ డాక్టర్‌ని కలిసినట్టయితే గనుక మేబీ ఇన్ 1 మంత్ యూ విల్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. సో, అలానే ఇన్హేలర్ కూడా ఏది పడితే ఆ ఇన్హేలర్ వాడితే ఎప్పటికీ అదే వాడుతుంటాం, ఎక్కువ వాడుతా ఉంటాం. సంవత్సరానికి ఒకటి వాడేది కాస్త వారానికి ఒకటి అవుతుంది. ఓకే. అలా కాకుండా కరెక్ట్ ఛానెల్‌లో వెళ్ళాలి. యూ కన్సల్ట్ ఎ పల్మనాలజిస్ట్. యూజ్ ద ప్రిస్క్రైబ్డ్ ఇన్హేలర్. ఫాలో అప్ చేసుకోండి. లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోండి. లంగ్ కెపాసిటీ తెలుసుకోండి. దానికి తగ్గట్టుగా వాడండి. అతి తక్కువ డోస్ మీద మెయింటైన్ అవుతారు.